సో హ్యూమన్ని అవుట్ పేస్ చేయలేరంటారు. హ్యూమన్ని అవుట్ పేస్ చేయడానికి ఏజెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ మొత్తం మార్కెట్లో నడిచేది ప్రతి హ్యూమన్కి 10 నుంచి 20 ఏజెంట్లు తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డిజిటల్ వర్కర్స్ అంటాం మనం. ఇప్పుడు ప్రతి కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, 100 ఇంటూ 10 వేసుకున్నాక 1000 డిజిటల్ వర్కర్స్ తయారయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో కంపెనీస్ ముందుకు చూసుకోవాల్సిందంటే హ్యూమన్ వర్కర్స్తో పాటు డిజిటల్ వర్కర్స్ని మేనేజ్ చేయాలి. ఈ ఏజెంట్స్ అనేది ఏంటంటే దీంట్లో రకరకాల ఏజెంట్స్ ఉంటాయి. కొన్ని ఏంటంటే ఏజెంట్స్ మీరు ఇచ్చిన టాస్క్ని మాత్రమే చేస్తుంది, దానికంటే మించి ఏం చేయదు. ఆటోనమస్ ఏజెంట్స్ ఉంటుంది, అది హైయెస్ట్ కేపబిలిటీ. అది టాస్క్ చేస్తుంది, మీ తరఫున డెసిషన్ కూడా తీసేసుకుంటుంది. సో అలాంటి ఏజెంట్స్కి మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ డిసిషన్స్ తీసుకునే ప్లేస్ మాత్రం వాటికి ఇవ్వకూడదు ఇమీడియట్గా. ఎందుకంటే దాని మెచ్యూరిటీ పెరిగినాక ఇవ్వాలి, కానీ మెచ్యూరిటీ పెరగకముందు వాటికి ఇచ్చేస్తే మాత్రం దాని ద్వారా వచ్చే పర్యవసానం మనం అనుభవించాల్సి వస్తుంది. సార్, ఇవాళ యూత్ చూసుకుంటే ముందు జాబ్ ఒకటే గోల్ లాగా కనిపిస్తోంది. సరే, కొందరు స్టార్టప్స్ వైపు వెళ్ళినా సరే, మేజర్గా ఏంటి స్కిల్స్, వాటికంటే మైండ్ సెట్ మేజర్ అంటారా? ఎట్లా? నా ప్రకారం స్కిల్స్, మైండ్ సెట్ యువతకి ఇంపార్టెంట్. మైండ్ సెట్ లేకుండా స్కిల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని సరైన ఆచరణలో పెట్టలేరు. స్కిల్స్ ఉండి మైండ్ సెట్ లేకపోతే కూడా కష్టం అవుతుంది. సో రెండు కలిపితేనే దాన్ని సరిగ్గా ఉపయోగించి మీరు ఏదైనా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలరు. సో యువత ఆలోచించాల్సింది ఏంటంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది, మనం కంటిన్యూస్గా అడాప్ట్ అవ్వాలి అనే మైండ్ సెట్ అవగాహన చేసుకోవాలి. రెండోది, జాబ్ గురించి ఆలోచించకండి, స్కిల్స్ గురించి ఆలోచించండి. ఏ విధంగా నా స్కిల్స్ని కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకోగలను, రెలవెంట్ ఇండస్ట్రీకి రెలవెంట్ ఉండగలనా లేదా, అది ఇంపార్టెంట్. ఆ ఇండస్ట్రీ రెలవెన్స్ని చూసుకుంటూ సరైన నైపుణ్యం పెంపొందించుకోగలిగితే మాత్రం వీఆర్ ఆన్ ద ట్రాక్. రైట్ సార్, మీ కెరియర్లో చూసిన ఎమోషనల్ మూమెంట్ కానీ, ఒక టర్న్ అరౌండ్ అన్న మూమెంట్ కానీ షేర్ చేస్తారు ఎట్లా? నా కెరీర్లో చాలా మటుకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, కానీ వన్ ఆఫ్ ది ఎమోషనల్ మూమెంట్స్ నేను చెప్పుకోదగినది ఏంటంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్లో పనిచేశాను. ఆ టైంలో టీసీఎస్ తరఫున రిజిస్ట్రార్కి సంబంధించిన ఒక సైట్ డౌన్ అయింది, డేటాబేస్ డౌన్ అయింది. దాన్ని నేను కొత్తగా చేరానప్పుడు టీసీఎస్లో, లేకపోతే నా సీనియర్స్ నా ముందుండే, నా ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి ఇది రిక్వైర్మెంట్ మీరు వెళ్ళి చేయాలి అంటే ఏ ఒక సీనియర్ కూడా దాన్ని తీసుకోలేదు. నాకు అర్థం కాలేదు ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ డిస్కషన్ అంతా ఓపెన్గా జరుగుతుంది. అయితే ఎవరైనా ఉన్నారా తీసుకోవడానికి అని అడిగారు. నాకు అది జాబ్ ఏందో తెలియదు, వర్క్ ఏందో తెలియదు, నేను చేయలేకపోయాను. కాంప్లెక్స్ ఇష్యూ అని కూడా నాకు తెలియదు, అసలు ఎలా చేయాలో కూడా నాకు తెలియదు. నేను ఉట్టి ధైర్యం చేసింది అంటే లెట్ us యాక్సెప్ట్ ద ఛాలెంజ్, ధైర్యం చేయండి, దారి అదే దొరుకుతుంది. ఒక నమ్మకం ఉంది, ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా, అలానే ధైర్యం చేసి ముందుకు వెళ్ళిపోయాను. నేను అన్నాను నేను చేస్తానన్నాను. నీకు ప్రాబ్లం ఏందో తెలుసా అని సీనియర్స్ అడిగారు, నాకు తెలియదు. ఎలా చేయాలో తెలుసా, నాకు తెలియదు. మరి ఎందుకు చేయలేకపోయావంటే నేర్చుకుంటాను, చేస్తాను, అంతేగాని ఛాలెంజెస్ వచ్చాయి విముఖత చూపెట్టడం మంచిది కాదని నేను అన్నాను. ఆ మాట నా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ విన్నాడు. ఓకే నువ్వు నా రూమ్లోకి రా, నేను ఏం చేయాలో చెప్తానని చెప్పి తీసుకెళ్ళి చెప్పాడు. నాకు వారం పట్టింది ఆ పని చేయడానికి. అది మొనటరస్ జాబ్, రిపిటేటివ్ జాబ్ కాదనట్లేదు, బట్ చేశాను. చేసి ఆ రిపోర్ట్ తయారు చేసి ఆయనకి ఇచ్చాను. దాన్ని ఆయన ఇంకా మంచిగా బ్యూటిఫై చేసి వెళ్ళి మేనేజ్మెంట్కి చూపెట్టాడు. చూపెట్టాక ఆ రూమ్కి నేను వెళ్ళలేదు, ఈయన వెళ్ళి చేశాడు. బయటకు వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు. హగ్ చేసుకొని నీకు తెలుసా దీని ద్వారా ఒక 80 కోట్ల పెనాల్టీ మనకు పడేది, అది తగ్గిపోయిందని. నాకు అర్థం కాలేదు. నేనేం చేశాను సార్ అంటే, నువ్వు ఇచ్చిన ఎవిడెన్స్ కలెక్షన్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ద్వారా మనం ప్రూవ్ చేసాం మన వల్ల ఇబ్బంది జరగలేదని. దట్ వాజ్ మై ఫస్ట్ ఎమోషనల్ మూమెంట్. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే ప్రాబ్లం ఏదైనా ఉండని ధైర్యం చేసి సాల్వ్ చేయడానికి ముందుకెళ్ళాలి, సొల్యూషన్ అయితే దొరుకుతుంది.